హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీరు ఈ వీడియోపై మీరు చూస్తున్నది ముద్దబంతి పువ్వులు వ్యవసాయం. దానికంటే దీని గురించి తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ పేరు వచ్చేసి మన పల్లె రైతు ఛానల్. ఇది చాలా అద్భుతమైన విషయాలను అయితే ఈ ఛానల్ మీకు చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోపై మీరు చూస్తున్నది ముద్దబంతి వ్యవసాయం. చూడండి, ఈ ముద్దబంతి పూలు అనేది ఎన్నో ఈ పూలు అనేది చాలా రకాలుగా దేవుడికి కావచ్చు, ఇంకా చాలా విషయాలలో అయితే ఈ యొక్క పూలు ఉపయోగిస్తుంది. మాలల్లో దేవుళ్ళకి చాలా రకాలుగా ఈ పూలు అయితే ఉపయోగిస్తారు. ఈ పంట అనేది వేయడం వల్ల చాలా అధిక లాభాలు అయితే చూడొచ్చు. ఇప్పుడు దీని యొక్క పెట్టుబడి అయితే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షాట్ పై చూపిస్తాను. చూడండి, ఇది మీరు 2 ఎకరాల్లో ముద్దబంతి పంట వేస్తే ఆ లెక్కలు అనమాట. 2 ఎకరాలకి విత్తనాలు 22 కిలోలకి ఎకరం లెక్కన 120 వేసుకున్నా కూడా 5,000 అవ్వచ్చు. భూమిని దున్నడం, విత్తడం, ట్రాక్టర్ ఖర్చులు, లేబర్ ఖర్చులు ఇలా చూసుకున్నట్లయితే 6,000 కావచ్చు. అదేవిధంగా ఎరువులు, డిఏపి, యూరియా, ఆర్గానిక్ మిక్స్ ఇలా చాలా ఉంటాయి కదా, వాటికి వచ్చి ఒక 8,000 అవ్వచ్చు. అదేవిధంగా ఈ స్ప్రేసు, మందుల ఖర్చు ఇవంతా వేసుకున్నా కూడా 3,000. అదేవిధంగా ఇతర లేబర్ ఖర్చులు ఇలాంటివి ఉంటాయి కదా, 4,000 వేసుకున్నా కూడా 2 ఎకరాలకి 20,000 ఖర్చు అయితే ఉంటుంది ఈ ముద్దబంతి. లాభాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అది మార్కెట్ ధరను బట్టి క్వింటాల్ ఖర్చులు ఈ విధంగా అయితే ఉంటాయి. చాలామంది రైతులు నీళ్ళు అయితే ఉండాలి కంపల్సరీ, వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలి వాటర్ అనేది. కాబట్టి ఎవరైనా ఖాళీగా భూమిని పెట్టుకున్న రైతులు ఈ విధంగా దున్ని అయితే ఈ పూల పంట అయితే వేయండి. మీకు ఇంకా చాలా రకాలుగా పూలు కావచ్చు, మేకల పెంపకం, అదేవిధంగా కోళ్ళు పెంచడం, ఇలాంటివి వ్యవసాయం గురించి కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు అయితే నేను మీకు ఈ ఛానల్లో చెప్తాను. చూపించాల్సినట్టు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాంటి విషయాలు అనేది నేను మీకు చాలా విషయాలు అనేది చెప్తాను. మీకు ఏదైనా పంటలు పండించడంలో డౌట్ లేదని ఉంటే కామెంట్ చేసినారంటే దాని ప్రకారం నేను వీడియోలు అనేది చేయొచ్చు. దాని ప్రకారం మీరు పంటలు అనేది వేయడం ద్వారా అధిక లాభాలు అయితే చూడవచ్చు. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, మేము ఈ పంట వేస్తున్నాము, లేదా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, పురుగులు పట్టు ఉన్నా కూడా మీరు కామెంట్ చేసినారంటే దానికి నేను సొల్యూషన్ అనేది చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా పంట వేయాలని అనిపిస్తే అడగండి కామెంట్లో, నేను దాని ప్రకారం మీకు వివరాలు అనేది నేను తెలియజేస్తాను. ఈ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి విషయాలు అనేది నేను మీకు చెప్తాను. మీరు ఇప్పుడు ఈ వీడియోపై చూస్తున్న ముద్దబంతి పంట అనేది చిత్తూరు జిల్లాలో ఓ రైతు పండిస్తుంటే నేను మీకు ఆ వివరాలు అనేది అందజేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేసినారంటే నాకు తెలుస్తుంది. ఈ రైతు అనేది ఈ పంట వేయడం ద్వారా అధిక లాభాలు చూశాను అని అయితే చెప్పారు నాతో. దాని ద్వారా నేను మీకు ఈ వీడియోని అనేది రికార్డ్ చేసి నేను మీకు పెడుతున్నాను. మీకు ఏదైనా ఈ వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా పంటలలో డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా మీలాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే కూడా ఆ సమస్యలు అనేటివి ఈ కామెంట్ ద్వారా తొలగిపోయే అవకాశం అయితే ఉంది. నేనైతే మీకు పెద్ద సమస్యలు, వ్యవసాయంలో ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. దాని ప్రకారం నేను వీడియోలు అనేది చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ ఛానల్ గ్రో అయ్యి చాలామంది రైతులకి యూస్ అవుతుంది. వ్యవసాయం గురించి కావచ్చు, మేకల పెంపకం, చేపల పెంపకం, అదేవిధంగా మేకలకి ఏదైనా జబ్బులు ఉన్నా కూడా అలాంటి విషయాలు కానీ నేను చెప్పండి కామెంట్లో చెప్తే తప్పేం లేదు. చెప్తే దాని ప్రకారం సొల్యూషన్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు ఆ సమస్య నుంచి అయితే క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. నేను ఈ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేశాను. దానివల్ల ఈ పంటల గురించి మాట్లాడేదానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. పాంగు మీకు వీడియోలు అనేది చాలా బాగా నచ్చుతాయి. ఓకేనా? ఈ ఛానల్ పేరు వచ్చి మన పల్లె రైతు ఛానల్. ఈ రైతులకి యూస్ అయ్యే ఛానల్ ఇది.
ఇంకా ఫ్యూచర్లో గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఈ ఛానల్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా విషయాలు అనేవి మీకు అందజేస్తాను నేను. ఓకేనా? ఇది కొత్తగా క్రియేట్ అయిన ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ అయితే క్లిక్ చేసినారంటే నోటిఫికేషన్పై వీడియోలు వస్తాయి.